వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం న్యూస్. ఈరోజు మనం భద్రాద్రి జిల్లా గురించి ఈనాడులో ప్రచురితమైన వార్తలు కొన్ని మనం చూద్దాము. సోమవారం మార్చి 25, 2024 వార్తలు ఇవి. ఈరోజు ప్రత్యేకంగా మనకు కనిపించేది భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోదరావుని చేసినట్టుగా మనం ఇక్కడ వార్త వెలువడింది. అదేవిధంగా ఎన్నికల కోడ్తో ఉచిత విద్యుత్ దూరం అనే శీర్షికను మనం ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత విద్యుత్ పథకం అమలుపై అనిశ్చితి నెలకొంది. 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ ఉచితంగా 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ప్రకటించారు. ఇప్పటికే జీరో బిల్లు మంజూరు చేసిన ప్రభుత్వం హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల నుంచే జీరో బిల్లు ఇస్తున్నారు. కానీ చాలామంది అర్హుల వివరాలు జాబితాలు లేకపోవడం, కొత్తగా వివరాలు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అనేసి మనకి ఈ శీర్షిక మనకి చెప్తుంది. అదేవిధంగా మీరు శివంగిలా మారండి అనే పాల్వంచ నుంచి ఒక శీర్షిక వెలువడింది. ఇక్కడ ఏంటంటే విద్యాలయాల్లో 3 నెలలు శిక్షణ, అంటే అమ్మాయిలకి ప్రత్యేకంగా కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ విద్యాలయాల్లో 3 నెలల పాటు నేర్పించే విధంగా వీళ్ళు ఏర్పాట్లు చేశారని మనం చూస్తున్నాం. అదేవిధంగా కొత్తగూడెం టౌన్ వార్త వచ్చేసరికి యథేచ్ఛగా ఇంటి నెంబర్ల దందా అనేది మనం చూస్తున్నాం. అంటే కొత్తగూడెం ప్రథమ శ్రేణి పురపాలకంలో ఆక్రమిత ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ఇతర ప్రైవేటు జాగాలకు ఇంటి నెంబర్లు అడ్డదారిలో కేటాయించేందుకు దందా యథేచ్ఛగా జరుగుతుందని వచ్చింది. మాజీ ప్రతినిధులు పలువురు పురపాలక సిబ్బందితో కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లుగా ఈ వార్త ప్రచురితమైంది. దుమ్ముగూడెం నుంచి వార్త ఏంటంటే తెల్లరాయి తరలింపునకు యత్నాలు. మండలం పరిధిలోని చేరుపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన తెల్లరాయి నిల్వలను కొందరు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దుమ్ముగూడెం నుంచి అనే వార్త మనకి ఇక్కడ హైలైట్ అయింది. తర్వాత వచ్చేసి కిన్నరసానిలో శిక్షణ FBOలు వచ్చారనేసి దోలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శిక్షణ బీట్ ఆఫీసర్లు కిన్నరసాని అభయారణ్యాన్ని ఆదివారం సందర్శించారు. కిన్నరసాని రిజర్వాయర్, దుప్పుల పార్కు, మందరిలకపాడు నర్సరీల విశేషాలు తెలుసుకున్నారు. డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో రేంజర్ శ్రీనివాసరావు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు అనేసి మనకి ట్రైనీ FBOలు వచ్చినట్టుగా చూస్తాం. తర్వాత ఒంటికి రెంటికి అవస్థలేనా, స్వచ్ఛపురాల్లో మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం అనే వార్తని మదిరా మనుగురు పట్టణం న్యూస్ స్టూడియో నుంచి మనకు వెలువడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత గోటి తరంబరాలతో కాలినడకన భద్రాచలానికి అనే వార్తని మనం చూస్తున్నాం. ఇక్కడ చుంచుపల్లి మండలం పినపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి భక్తులు గోటితో వలిచిన తలంబ్రాలను రాముల వారికి సమర్పించేందుకు ఆదివారం కాలినడకన భద్రాచలం బయలు వెళ్ళారు అనేది ఒక 30 మంది భక్తుల బృందం వెళ్ళినట్టుగా మనకి ఈ వార్త మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు అనేసి ఒక శీర్షిక అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి ప్యాసింజర్ రైళ్లు, నూతనంగా 2 వందే భారత్ సర్వీసులు కూడా మనకి కొత్తగూడెం భద్రాచలం రోడ్ నుంచి వేసే ప్రయత్నం జరుగుతుందనేసి మనకి వార్త వచ్చింది. ఖమ్మం నుంచి విజయవాడ వైపుకు వెళ్ళే రైళ్ళు, వరంగల్ వైపుకు వెళ్ళే రైళ్ళు అనేసి పూర్తి స్థాయిలో మన జిల్లా నుంచి రైళ్ల రాకపోకలు ఉంటాయనేసి ఇది శీర్షిక వెలువడింది. తర్వాత వచ్చేసి చినుకు చాలు దాహం తీరేందుకు అనే ఒక చిన్న చూపించారు. ఎండలు ముదురుతున్న వేళ పక్షులు గుక్కడ నీళ్లు కరువవుతున్నాయి. ఎక్కడ నీటి జాడ ఉంటే అక్కడ వాలుతున్నాయి. నగరంలో స్టేషన్ రోడ్డు ప్రాంతంలో తాగునీటి నల్లాకు బిగించిన పైపు నుంచి సన్నటి చినుకులు నేలపై పడుతున్నాయి. జనం ఉన్నప్పటికీ ఓ పావురం అక్కడ తన దాహం తీర్చుకుంది. కాసేపు అదే కొద్దిపాటి నీటి జడిలో తడిచింది అనేసి శీర్షిక వెలివినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కోడికి 4 కాళ్ళు అనేసి మనం ఇక్కడ కోడి పిల్లని చూస్తున్నాం. కోడికి 2 కాళ్ళే ఉంటాయి. కానీ గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి చెందిన
వజ్ర సత్యం ఇంట్లో ఓ కోడి తన గుడ్లను పొదగ్గా 4 కాళ్ళ కోడిపిల్ల బయటకు వచ్చింది. సాధారణంగా ఉండే కాళ్ళకు వెనకాల మరో 2 ఉండడంతో పలువురు ఆదివారం ఆసక్తిగా తిలకరించారు అని గుండాల న్యూస్ టుడే మనకి ప్రచురించింది. తర్వాత పుట్టగొడుగు అనే ఉపశీర్షిక మనకి రావడం జరిగింది. ఇది రఘునాథపాలెం నుంచి మనకి వచ్చింది. పుట్టగొడుగులు సాధారణంగా వంకాయ పరిమాణంలో ఉంటాయి. కానీ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తిలోని ఓ రైతు పొలం వద్ద గొడుగు పరిమాణంలో కనిపించింది. మధ్యనే నాగేశ్వరరావు పొలంలో బావిని పూడ్చిన ప్రాంతంలో సుమారు 2 కిలోల బరువు ఉన్న పుట్టగొడుగు ఆదివారం కనిపించిందని ఈ శీర్షిక మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ అభిషేకం నయన మనోహరం అని భద్రాచలం న్యూస్ మనకి కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి జ్యోతి వెలిగిస్తున్న ఖమ్మం కళా పరిషత్ సభ్యులు ఆసక్తికర సప్తకళ సమ్మేళనం అని ఖానాపురం న్యూస్ టుడే మనకి ప్రచురించింది. ఇక్కడ మరొకటి మనం హైలైట్ చూసుకుంటే ఇక కల్తీ పాలకు చెక్. ఉమ్మడి జిల్లా నాణ్యతకు పరీక్ష యంత్రాలు అంటే ఉమ్మడి జిల్లాకు నాణ్యత పరీక్ష యంత్రాలు, నాణ్యమైన పాల సరఫరా. ధనరాజ్ ఉప సంచాలకులు విజయ డైరీ నుంచి ఆయన స్టూడియోకి చెప్పడం జరిగింది. విజయ డైరీ స్వచ్ఛ పాల సేకరణకు సరఫరాపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ విషయంలో రాజీ పడకుండా రైతుల నుంచి పాలను సేకరించేటప్పుడు ఎనరైజర్లతో పరీక్షించి కొనుగోలు చేస్తుంది. వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేస్తుంది. విజయ డైరీ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన డైరెక్టర్ గారు అని చెప్పడం జరిగింది. తల్లిని చంపిన తనయుడు అనేది ఒక నేర విభాగంలో మనకు చూస్తుంది. ఖమ్మం న్యూస్. మద్యం గంజాయికి బానిసైన కన్న కొడుకు తల్లిని హింసించిన ఘటన మనకి చూపిస్తుంది. తర్వాత వచ్చేసి అశ్వరావుపేట నుంచి అరగంటలో వస్తానని తిరిగి రాని లోకాలకు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి అనేసి మనకు చెప్తుంది. తర్వాత పాల్వంచ ఈతకు వెళ్ళి విద్యార్థి మృతి. ఈత నేర్చుకోవడానికి చెక్ డ్యాంకి వెళ్ళి ఓ విద్యార్థి ఆదివారం చనిపోయాడు. సురారం చెందిన జక్కుల శేఖర్ సంపత్ 16 అని చనిపోయినట్టుగా చూస్తాం. ఆటోబోల్ చర్ల మండలం నుంచి మనకి వార్త ఏంటంటే ఆటోబోల్తాపడి మహిళ మృతి అన్నట్టుగా మనం చూస్తాం. ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకుడు మృతి అన్నట్టుగా చర్ల న్యూస్ టుడే నుంచి మనకి వచ్చింది. ఇప్పుడు భద్రాచలం న్యూస్ మనం చూసినట్లయితే విద్యార్థులకు సైకిల్ పంపిణీలు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైకిళ్ళు అందజేశారు. రోటరీ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో విద్యార్థినులకు 10 సైకిళ్లను రోటరీ క్లబ్ సభ్యులు ఆదివారం పంపిణీ చేశారు. తర్వాత ఉచిత వైద్య శిబిరం. కొత్తగూడెం పట్టణంలోని విజయ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆళ్లపల్లి మండలం కేంద్రంలో జడ్పీ పాఠశాల ఆవరణలో వైద్యులు ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారని మనకి కొత్తగూడెం వార్త ఆళ్లపల్లి న్యూస్ మనకి తెలియజేసింది. తర్వాత కొత్తగూడెం సింగరేణి ఏంటంటే పర్యావరణ హిత వేడుక జరుపుకోండి. హోలీ సందర్భంగా పర్యావరణ హితంగా జరుపుకోవాలని సింగరేణి చైర్మన్ ముత్యాల తలంబ్రాల ధరల పెంపు అనేది మనకి భద్రాచలం నుంచి ఉంది. భక్తులకు అందించేందుకు కార్గో పోస్టల్ సేవలు వినియోగం. దూర ప్రాంతాల భక్తుల చెంతకు అక్షంతలు అనేసి మనకి ఉపశీర్షిక భద్రాచలం టెంపుల్ నుంచి ఉంది. తర్వాత కళ్యాణ గోడపత్రాల ఆవిష్కరణ. గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే వెంకట్రావు భక్త మండలి. తర్వాత వచ్చేసి తాగునీటి సమస్యపై నిరసన. దుమ్ముగూడెం న్యూస్ టుడే. మండల పరిధిలోని పౌలూరిపేట గ్రామంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందం న్యూస్ లైన్. తర్వాత వచ్చేసి రామాలయంలో అంకురార్పణ. దుమ్ముగూడెం న్యూస్ టుడే. చైన్ బంకర్ పనుల్లో అవకాశం కల్పించాలి. మనుగూరు పట్టణం. అన్యమత ప్రచారంపై అభ్యంతరం. దుమ్ముగూడెం న్యూస్ టుడే. ఇక్కడ వచ్చేసి వంతెన అంచున పొంచి ఉన్న ప్రమాదం. అశ్వరావుపేట భద్రాచలం మార్గంలో ఈ వంతెన నిర్మాణం గురించి ప్రత్యేక కథనం వెలువడింది. వంతెన నిర్మాణం పూర్తవుతుంది. శిథిల భవనం సమస్యల నిర్మాణం. అదేవిధంగా చండ్రుగొండ నుంచి టెట్ రుసుము తగ్గించాలని
ఇంకా న్యూస్ వెలువడింది, చూద్దాం. ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఆన్లైన్ పరీక్ష రుసుము తగ్గించాలని గ్రామీణ నిరుద్యోగుల సంఘం బాధ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం చంద్రగిరిలో నిర్వహించిన సమావేశంలో వాళ్ళు మాట్లాడారు. ప్రభుత్వ నిరుద్యోగులకు డిఎస్సి ఆశ చూపి టెట్ రుసుము 1000కి పెంచడం దారుణమన్నారు. రాయి రాజా, బాలకృష్ణ, సాయి, పద్మ, శ్రీనివాస్, కావ్య, కిషోర్లు పాల్గొన్నారు. శిథిల భవనం సమస్యల విలయం, పెచ్చులుడిన స్లాబ్ కిందే భోజనం చేస్తున్న చిన్నారులు అనేసి ఇక్కడ మనకు ఒక మనుగురు నుంచి మనకి ఒక కథనం వెలువడింది. పల్లె దవాఖానకు ప్రత్యేక గుర్తింపు, ఎన్క్యాప్ సర్టిఫికెట్కు మారాయిగూడెం కేంద్రం ఎంపిక. మండల పరిషత్ మారాయిగూడెం పల్లె దవాఖానకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎన్క్యాప్ సర్టిఫికెట్ను ఎంపిక అయింది అనేసి వార్త మనకి కనిపిస్తుంది. తర్వాత కరకట్టల నిర్మాణం చేపట్టాలి, బోర్గంపాడు నుంచి ఒక వార్త. నగదు పురస్కారం అందజేత, మనుగూరు నుంచి. మాంటిసోరి సత్యభాస్కర పాఠశాలకు చెందిన విద్యార్థిని దేవశ్రీ గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 10 పాయింట్లు సాధించగా పాఠశాల అధ్యక్షుడు మల్లంగి శ్రీవారెడ్డి 10,000 నగదు పురస్కారాన్ని అందజేశారు. తర్వాత లారీ బోల్తా స్తంభించిన రాకపోకలు, అశ్వరావుపేట న్యూస్ టుడే. అతివేగంగా వచ్చిన ఓ లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా కొట్టడంతో 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పౌడర్ను బస్తాలు బాయిలర్తో ముంబై నుంచి ఒడిస్సాలోని మరంపురంకు వెళ్తున్న లారీ ఆదివారం తెల్లవారుజామున నరంవారిగూడెం సమీపంలో ఆగిపోయింది. యువతి అదృశ్యం, సత్తుపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతి దమ్మపేట బంధువుల ఇంటికి ఇటీవల వచ్చింది. ఈ నెల 21న బయటకు వెళ్ళిన యువతి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికిన ఆచూకీ లేకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ ఘటన, బోర్గంపాడులో చోరీ, దురుసుగా ప్రవర్తించిన 4గురిపై కేసు. బ్లూ కోట్ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించిన 4గురిపై అశ్వరావుపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు వివరం ప్రకారం పేరాగడంలోని శనివారం నూతనంగా సీసీ రోడ్డు నిర్మించి దానిపై వాహనాలు వెళ్తుండే ట్రాక్టర్ ట్రక్ను అడ్డుగా పెట్టారు. అదే రోజు రాత్రి గ్రామంకు చెందిన తరగం రాజేష్, తరగం రాంబాబు, తరగం వెంకటేశ్వర్లు, తరగం ప్రసాద్ ట్రక్ను అడ్డుగా పెట్టిన అంశంపై దుర్భాషలాడుతుండడంతో గ్రామానికి చెందిన ఒక యువకుడు 100కు తెలిపాడు. దీంతో బ్లూ కోట్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా అతనిపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారు. దీనిపై కానిస్టేబుల్ ఆదివారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో 4గురిపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినట్టు హెడ్ కానిస్టేబుల్ చెప్పారు. బోర్గంపాడు న్యూస్ టుడే. మద్యం మత్తులో దాడి, 3 గాయాలు. మద్యం మత్తులో దాడికి 3 గాయాలైనాయి అని చెప్తున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించండి, కరకగూడెం న్యూస్ టుడే. ఆదివాసీ గుడాల్లో తాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మడివి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగల గ్రామంలో ఆదివారం వలస ఆదిలతో సమావేశం ఏర్పాటు చేశారు. తనకైతే హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.